నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఆగస్టు నెల జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలు, ట్రెజరీలకు బిల్లులు సమర్పించడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్‌నైతే నిర్ధారించింది. ఈ నూతన విధానం ప్రకారంగా వివిధ రకాల బిల్లులు నెలలో వేర్వేరు తేదీలలో మాత్రమే సమర్పించాలి. ఇందులో ముఖ్యంగా జీతాలు, పెన్షన్‌లకు సంబంధించి ఇతర రెగ్యులర్ చెల్లింపులని నెలలో 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అంటే ద రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 16థ్ టు 25థ్ ఇన్ ద మంత్. రేపటి లోపల డీడీఓలంతా ఉద్యోగులకు పెన్షన్‌లకు సంబంధించి జీతాలు, పెన్షన్‌ల బిల్లులను ఏవైతే సబ్మిట్ చేయాల్సి ఉందో వాటిని పూర్తి చేయవలసి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది టైమ్ బౌండ్ ప్రాసెస్ కాబట్టి. అలాగే ఇది అత్యంత కీలకమైన మరియు పెద్ద కేటగిరీ. సో, రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్లు మరియు లబ్ధిదారులకు సంబంధించిన చెల్లింపులన్నీ కూడా ఈ సమయంలోనే ప్రాసెస్ చేయబడతాయి. ఇకపోతే ఉద్యోగ పెన్షన్‌ల జీతాల విషయానికొచ్చినట్లయితే సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు సాలరీ బిల్స్ అయితే అప్‌లోడ్ అవుతున్నాయండి. ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ యొక్క సాలరీ బిల్స్. సో, మనందరికీ తెలిసిందే ఈసారి ఉద్యోగులకు సంబంధించి బిల్లులు సబ్మిట్ చేయడానికి ముందు కొన్ని ముఖ్యమైన టాస్క్‌లనైతే కంప్లీట్ చేయాలి. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలందాయి. ఏంటంటే, డియర్ డీడీఓస్, ఇట్స్ రిక్వెస్టెడ్ టు కంప్లీట్ సబ్మిషన్ ఆఫ్ ఈ-ఆఫీస్ ఐడీస్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఆఫీసెస్ ఇన్ నిధి పోర్టల్ ఇన్ ద మాస్టర్ డేటా టేల్ అట్ ద ఎర్లియస్ట్. As this is being monitored at the high level, it's requested to complete the task without any fail. సో, అంటే దీని అర్థం ఏంటంటే మీ కార్యాలయంలోని ఉద్యోగులందరూ ఈ ఆఫీస్ ఐడి వివరాలను నిధి పోర్టల్‌లోని మాస్టర్ డేటా విభాగం నందు వెంటనే సబ్మిట్ చేయండి. ఈ ప్రక్రియను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి గడువు లోపల తప్పనిసరిగా అయితే ఈ ప్రాసెస్ పూర్తి చేయాలి అనైతే మెసేజ్ అనమాట. సో, ఆ 2 మనకు ప్రీపే బిల్ యాక్టివిటీస్‌లో రెగ్యులర్‌గా వచ్చే మంత్లీ అటెండెన్స్‌తో పాటుగా ఈసారి మనకు సబ్మిట్ ఈ ఆఫీస్ ఐడీస్ అండ్ సబ్మిట్ ఫస్ట్ అప్పిలేట్ అథారిటీస్ ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. ఈ రెండిటిని ఎలా సబ్మిట్ చేయాలంటే డీడీఓలు ఆల్రెడీ చేసేసారండి. సో, డీడీఓ లాగిన్‌లో మాస్టర్ డేటా టేల్ విభాగం నందు ఇక్కడ సబ్మిట్ ఎంప్లాయీ ఆఫీస్ ఐడీ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీడీఓ కోడ్ ఎంటర్ చేస్తారు. తర్వాత డిజిగ్నేషన్‌లో 9999/ఆల్ అనైతే సెలెక్ట్ చేసుకుంటారు. దాని ద్వారా గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వారి పరిధిలో ఉన్నటువంటి ఎంప్లాయీ మొత్తం డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇక్కడ మనకు రెడ్ కలర్‌లోది టు బీ అప్డేటెడ్, ఇక్కడ గ్రీన్ కలర్ ఆల్రెడీ అప్డేటెడ్. సో, ఈ రెడ్ కలర్‌లో ఉండే వాల్యూ ఏదైతే ఉందో అది 0 వరకు వచ్చే వరకు అన్నీ చేయాల్సి ఉంటుంది. అంటే ఏం లేదండి. ఈజ్ ఆఫీస్ ఇక్కడ మనకు ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ ఆఫీస్ ఐడీలో ఉంటే యెస్ అని సెలెక్ట్ చేసి ఈ ఆఫీస్ ఐడీ వేసి సేవ్ చేయాలి. లేకపోతే నాట్ యెట్ క్రియేటెడ్ అని పెట్టి సేవ్ చేయాలి. అసలు అప్లికబుల్ కాకపోతే అంటే అటెండర్‌లకు, స్టాఫ్‌కు వీరికైతే వాచ్‌మెన్స్‌కి వీరికి అప్లికబుల్ ఉండదనమాట. సో, అటువంటి వారికి నాట్ అప్లికబుల్ పెట్టి సేవ్ చేయడమే అనమాట. ఫైనల్‌గా కన్ఫర్మేషన్ విత్ ఈసైన్ అని ఉంటుంది. మనం ఆధార్‌కు ఓటీపీ వస్తుందనమాట. అక్కడ మనం ఎంటర్ చేయగానే ఆ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇది ప్రాసెస్ నంబర్ 1. అలాగే మనకు ప్రాసెస్ నంబర్ 2 ఫస్ట్ అప్పిలేట్ అథారిటీస్ ఇన్ఫర్మేషను. సో, పీఐఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సాధారణంగా సంబంధిత కార్యాలయం డీడీఓనే పీఐఓగా వ్యవహరిస్తారు కాబట్టి వారి సీఎఫ్ఎంఎస్ ఐడీ తర్వాత ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ ఎఫ్ఏఏ వివరాలనైతే సి సీఎఫ్ఎంఎస్ ఐడీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇక్కడితో 2 టాస్కులు ఇక్కడ కూడా ఈ ఆధారిత ఈ సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ఆధార్‌కి ఓటీపీ వస్తుంది. అది కంప్లీట్ చేస్తే
ఈ 2 టాస్క్‌లు పూర్తయిన తర్వాతే మనకు ఆగస్ట్ నెల జీతాలకు సంబంధించి బిల్లులు సబ్మిట్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. కాబట్టి అందరూ గూడా ఈ పాటికే చేసి ఉన్నారనమాట. ఇంకా బిల్లుల విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సంబంధించి ఆగస్టు నెల జీతాల పే స్లిప్స్ జనరేట్ అవుతున్నాయండి. మరి ఈ నెలకు సంబంధించి పే స్లిప్స్ జనరేట్ కావడం ప్రారంభమైంది. చాలామంది ఉద్యోగులు వారి యొక్క పే స్లిప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇంకా పెన్షనర్స్‌కి అందుబాటులోకి రాలేదండి. ఈ మేరకు 1 తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనగా సెప్టెంబర్ 1 తేదీనే జీతాలు, పెన్షన్‌లయితే జమ అవుతాయి అని తాజా సమాచారము. ఇకపోతే గమనికండి, ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క పే స్లిప్స్ నిధి యాప్‌లో మరియు నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, డౌన్‌లోడ్ ప్రక్రియ ఎక్కడైతే మనకు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి అని టైప్ చేయగానే నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనైతే వెబ్‌సైట్ చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ లాగిన్‌లో మన యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి పే డీటెయిల్స్‌లో పే స్లిప్ దగ్గర మనకు ఆగస్టు నెలకు సంబంధించి పే స్లిప్‌ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, ప్రతి ఒక్కరు వారి యొక్క పే స్లిప్‌ని ఎవ్రీ మంత్ డౌన్‌లోడ్ చేసుకొని చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, డిడక్షన్స్ పరిశీలన, అలాగే మనకు మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ బాగా ఉన్నాయి, కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. పెన్షనర్స్‌కి మాత్రం ఈ నెల 29వ తేదీ నుంచి పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉంటాయన్నమాట. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో. ఇకపోతే కొన్ని బిల్లులు వాటి యొక్క పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా పేమెంట్ పెండింగ్ స్టేటస్, బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేటస్ అయితే ఉన్నాయి. మరికొన్ని బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది చూపిస్తుంది. ఏవైతే ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లో ఉన్నాయో అవి మరొక 2, 3 వర్కింగ్ డేస్‌లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌కి చేరుకుంటాయన్నమాట. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్లు నిధుల కోసం వేచి ఉంది అని అర్థము. బిల్ నాట్ అప్రూవ్డ్ అంటే ఈ బిల్ ఇంకా ఆమోదించబడలేదు సంబంధిత అధికారి చేత. సో, ఈ బిల్ ఇంకా ప్రాసెస్‌లోనే ఉంది అని అర్థము. ఇకపోతే గ్రీన్ ఛానెలు, తర్వాత నెక్స్ట్ దశ ఈ కుబేర్, ఆ తర్వాత బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అవ్వడము. బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మనకు తెలిసిందండి 2-4 అవర్స్‌లోనే మనకు మన యొక్క సాలరీ అనేది క్రెడిట్ అవుతుందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే బిల్లు ఉద్యోగులకు సంబంధించి అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ చేరుకుంటున్నాయి. ఇంకా కొన్ని బిల్లులైతే బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. ఈసారి సెప్టెంబర్ 1 తేదీన మండే వస్తుంది కాబట్టి మనకి జీతాలు 1 తేదీనే మోస్ట్‌లీ అందరికి కూడా పే చేయడానికైతే అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తుంది. ఆర్థిక నిధులను సమకూర్చుకుంటుంది. సో, ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారం ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటిలాగే ఈ ఆగస్ట్ నెలకు సంబంధించి కూడా పూర్తి జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.